అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని అన్నారు। సూపర్ 6 పథకాలకు సంబంధించి పల్లెల్లో 3 సెంటర్ల పట్టణాల్లో 2 సెంట్ల భూమి రైతులకు ఏడాదికి 25,000 చొప్పున ఇస్తామని ఇంకా ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని అన్నారు। నా పేరు జి ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు। ప్రధానంగా నూతన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిని అరికడతామని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాగ్దానం చేశారు। గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గంజాయి తోటను పెంచి పోషిస్తూ ఉంది, గంజాయి వ్యాపారానికి లైసెన్సులు మంజూరు చేసిందని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి నేపథ్యంలో నూతనంగా 9 నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని అరికట్టడంలో నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతూ ఉందనేటువంటిది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ ప్రభుత్వం పైన ఆరోపణ చేస్తూ ఉన్నాం। దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే రాజంపేట పట్టణంలో గత 15 రోజుల క్రితం రెడ్ హ్యాండెడ్గా ఒక వ్యక్తి గంజాయితో దొరికిపోతే సాక్షాత్తు ఈ జిల్లా పోలీస్ బాస్కే దొరికాడని చెప్పి పత్రికల్లో టీవీలలో వార్తలు పెద్ద ఎత్తున వెలువడితే అలాంటి వారిపైన కేసు లేకుండా కేవలం 3 గంటల్లోనే పట్టుబడినటువంటి వ్యక్తి బయట తిరుగుతున్నాడు అంటే దీని వెనుక పక్క ఎంత ఏ స్థాయిలో ఎంత పెద్ద వ్యక్తుల యొక్క ప్రమేయం ఉంది, బాసులనే మేనేజ్ చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నారంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు। ఇది గంజాయిని నివారించడానికి తీసుకున్నటువంటి చర్యలు కాదు। ఈరోజు కూడా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి వివిధ కళాశాలల దగ్గర అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క గంజాయి అమ్మకాలు అనేటువంటి విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి। దీనికి బానిస అయినటువంటి యువత తన యొక్క ఉన్నతమైనటువంటి జీవితాన్ని భవిష్యత్తును సర్వనాశనం చేసుకోవడమే కాకుండా సంఘ విద్రోహ శక్తులుగా అరాచక శక్తులుగా ఎదిగేటువంటి ప్రమాదం వ్యాపించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గంజాయి పైన తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। మొన్న జరిగినటువంటి ఘటనలో జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం వివరాలు ప్రకటించాలి। అరెస్ట్ అయినటువంటి వ్యక్తి గంజాయితో పట్టుబడ్డాడా లేదా, పట్టుబడి ఉంటే ఎందుకు అతన్ని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టలేదు, ఒకవేళ పట్టుబడకపోతే ఎందుకు అరెస్ట్ చేసినట్టు, అరెస్ట్ కూడా చూపించకుండా 3 గంటల్లో ఎందుకు వదిలినటువంటి వివరాలు జిల్లా ప్రజానికానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తాము। అదే సందర్భంలోనే జిల్లాలో భూ కబ్జాలు కొనసాగాయి, ఇప్పుడు కూడా భూ కబ్జాలు ఎక్కడా ఆగడం లేదు, కొనసాగుతూ ఉన్నాయి। కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో 100 ఎకరాలు రాజకీయ పలుకుబడితో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ మొన్నటి వరకు వేరే పార్టీలు, ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అదే భూ కబ్జా పనులు మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి వారి యొక్క భూ కబ్జాల పరంపరను కొనసాగించేటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది। మరి అలాంటి భూ కబ్జాలను నివారిస్తామని చెప్పి దానికి ఒక ప్రత్యేక సెల్లును ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, కానీ ఎక్కడ కూడా అమలు కాలేదు। సాక్షాత్తు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ దగ్గర అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో నిప్పు పడితే ఇంతవరకు దానిపైన నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు। ఇక్కడ కొండలు కనిపించినా, గుట్టలు కనిపించినా, కాలువల పొరంబోకు భూములు కనిపించినా, వక్ఫ్ భూములు కానీ ఇనాం భూములు కానీ ఏ భూములు కనిపించినా కూడా అసైన్డ్ భూములు కనిపించినా కూడా చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు। ఇక్కడ రాజంపేట పరిసరాల్లో కొన్ని విద్యా సంస్థలు డైరెక్ట్గా ప్రభుత్వ భూములనే వాళ్ళ యొక్క విద్యా సంస్థల్ని కలుపుకొని కాలువలు కుంటలు కలుపుకున్నా కూడా దీని గురించి పట్టించుకునేటువంటి ఆసక్తి లేదు। రెవెన్యూ శాఖ అవినీతిలో మునిగి తేలుతూ ఉంది। అందుకని చెప్పేసి ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి మేము భావిస్తాము। నిన్న బడ్జెట్ కంటే అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి
ప్రత్యక్షంగా పోయి దాదాపు గంటన్నర పాటు కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘ ప్రతినిధి బృందం, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు, వివిధ రాజకీయ ప్రజా సంఘాల పక్షాలంతా పోయి చెప్పి అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది, ఇంతవరకు దానికి అసలు గతి లేదు, రాజంపేట కోడూరు ప్రాంతాలకు తాగునీరు ఇచ్చేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రాజెక్ట్ అది. ఈరోజు ఆ ప్రాజెక్టుకు డబ్బులు కేటాయించి దాన్ని కాలపరిమితో పూర్తి చేయమని చెప్తే నిన్న బడ్జెట్లో మొండి చేయి చూపించిన పరిస్థితి. అయినా ఈ ప్రాంత పాలక వర్గాలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రతినిధులు కానీ అధికారం ఉంటే అధికారం కోసం పాకులాడతారు తప్ప, దాన్ని పంచుకోవడానికి పాకులాడతారు తప్ప ప్రజల ఇబ్బందులు వాళ్లకు కనిపించలేదు. ప్రజలు కూడా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నారు. కాబట్టి అన్నమయ్య ప్రాజెక్టుకు తక్షణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలతో సంబంధం లేకుండా రాజంపేట అన్నమయ్య ప్రాజెక్టు కోసం పూర్తి కోసం కొట్లాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇసుక మాఫియా, గతంలో కూడా ఇసుక మాఫియా మూలంగానే అన్నమయ్య డ్యామ్ తెగిపోయిందనేటువంటిది అందరికీ తెలిసింది. కానీ వాస్తవాలు దాచిపెట్టి దోచుకొని పోవడానికి లైసెన్సులు మంజూరు చేశారు కాబట్టి అన్నమయ్య డ్యామ్ తెగింది. ఈరోజు కూడా ఉచిత ఇసుక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రకటించినా కూడా అది ఉచిత ఇసుకగా ఎవరికి అందడం లేదు. గతం కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఈరోజు ఇసుక దోపిడీ కొనసాగుతున్నటువంటి వాస్తవాన్ని ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తారు.